హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైమ్‌లో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:30 అలా అయితే అవుతుందండి. ఇప్పుడే అయితే ఇంటికైతే వచ్చేసాను. ఈ టైంలో కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది. సో, ఇంక అక్కడ పని చేపించుకుంటుండకుండా మా హస్బెండ్ అయితే పెట్టేశాను. ఎందుకంటే కొంచెం పని ఉందండి కొద్దిగా, కానీ చాలానే ఉంది. ఎందుకంటే మనకు తుఫాను కారణంగా ఒక 5 డేస్ నుంచి ఇడసకుండా వర్షాలైతే పడుతూ ఉన్నాయి కదా! ఇంక ఇల్లంతా కూడా నాకెందుకో కొంచెం అనీజీగా ఉంది. ఇల్లంతా కూడా మంచిగా సర్దితే గాని నాకు మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉండదనమాట. అందులోను ఇంక వర్షాలు కూడా తగ్గాయి. ఈరోజు కొంచెం బెటర్ అండి. ఎండ బాగా వస్తుంది. ఇంక ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలు ఇంక అవన్నీ ఉన్నాయి కాబట్టి మార్నింగే నేనైతే లేచిన వెనకంబడే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బయటికైతే వెళ్ళాను. ఫస్ట్ ఎండనే చెక్ చేసుకున్నాననమాట. ఈరోజు ఎండ పెడుతుందా లేదనేసి. ఇంకా ఎండ వచ్చింటే ఇంక ఇదే సందులో ఏసి మొత్తం ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా నేనైతే పైనైతే పెట్టేశానండి. ఇంక బాగా ఎండకి ఎండినాక అప్పడాల్లాగా ఎండినాకనే ఆహ్, చాలానే ఉన్నాయి బట్టలు. అన్నీ కూడా పైన ఎండేశాను. ఎండేసిన తర్వాత కిందికి తెచ్చి కిందయితే వేసేసుకొని ఇంక హడావిడిగా టైం అవుతుంది అనేసి ఫ్రెష్ అప్ అయ్యేసి రెస్టారెంట్‌కైతే వెళ్ళాను మార్నింగు. ఇంకా అక్కడంతా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్‌నూను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంటికైతే వచ్చానండి. ఎందుకంటే కాస్త ఇంకా అప్పటి మాదిరి అయితే నాకు టైం అస్సలు సెట్ కాదు. ఇంక ఇంటికాడనే ఉండి ఇంట్లో మంచిగా సర్దుకోవడము, చూసుకోవడము, ఇంట్లో పనులైతే నాకు అస్సలకి సెట్ కాదు కదా! ఇంతకు ముందంటే ఒకరి బట్టి మా ఇంట్లో దండిగా మంది ఉండరు కాబట్టి ఏంలే నేను వెళ్ళకపోయినా వాళ్ళు చూసుకుంటారు కదా అనే ధీమాతో ఇంట్లోనే ఉండిపోయి ఏదైనా పనులు ఉన్నప్పుడు ఇలాంటి పర్సనల్‌గా నాకు ఇంట్లో పని చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఆడవాళ్ళు కదండీ లేడీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నప్పుడు కూడా నేనైతే ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. ఇంకా ఇంట్లో నాకు ఎలా అంటే ముందు నుంచి ఉండే పద్ధతి పీరియడ్స్ టైంలో పీరియడ్స్ వచ్చిన తర్వాత ఇంకా అవి 5 డేస్ తర్వాత ఇంట్లో అన్నీ మంచిగా చేంజ్ చేసేసిన తర్వాతనే ఇల్లంతా మంచిగా సర్దుకున్న తర్వాతనే పూజ చేయడం నాకు అలవాటు. అది ముందు నుంచి ఉండే అలవాటే. సో, ఇంక అది అలానే ఫాలో అవుతాను. ఇప్పుడు పనులున్నాయనేసి నా పద్ధతులు నేను పక్కన పెట్టలేను కాబట్టి, ఇంకా ఇంకా వర్షాలైతే తగ్గిపోయాయి. ఇంక పిల్లలు గూడా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి, నాకు కుదిరిన టైంలోనే నేను మంచిగా ఇల్లు సర్దుకున్న తర్వాతనే పటాలనైతే క్లీన్ చేసుకోవాలి పూజ గదిని అన్నింటిని కూడా. సో, నాకైతే టైం అయితే పడుతుంది. ఇంక అందుకనేసి ఇంకిక్కడ పిల్లలయి కూడా వెళ్ళిపోయారు కాబట్టి, ఫస్ట్ ఇంట్లో ఉండే బట్టలన్నీ కూడా మొత్తం బయటేసేసి ఇంకా చెప్పాను కదండీ! ఇంక అదంతా పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే 4:30 ఆ టైంలో వచ్చాను. మంచిగా ఒక కాఫీ అయితే తాగేసి ఇంకిక్కడ పనులైతే స్టార్ట్ చేశానండి. నాకు ఎలా కాదన్నా 2 డేస్ అయితే పడుతుంది. ఎందుకంటే ఈ టైంలో నేను రెస్టారెంట్‌లో ఉండి క్లీనింగ్ చేపించుకోవాలి. కాకపోతే నాకు ఇంటికాడ పని ఉండడం వలన ఎందుకంటే నేను నైట్ కూడా అక్కడే మా హస్బెండ్‌కి తోడుగా నైట్ టైంలో కూడా ఉంటాననమాట. అప్పుడంటే ఇంగ ఈవినింగ్ 5:00 అలా ఇంటికొచ్చేస్తే ఇంగ 5 నుంచి ఇంగ ఇంటి దగ్గరే ఉండేదాన్ని. ఇప్పుడైతే అలా కాదు కదండీ! బాధ్యతలు పెరిగే కొద్దీ టైమింగ్ మారుతుంది. ఇంకా కష్టపడాలి కూడా. సో, అందుకనేసి ఇంగ ఇంటికైతే వచ్చాను. అందులో ఆహ్, లేడీస్ కాబట్టి మాకొచ్చేసి ఎస్పెషల్లీ లేడీస్‌కని అలా బాత్రూమ్స్ అయితే సెపరేట్ ఉండవు మా హోటల్‌లో. అందరికీ కామన్ బాత్రూమ్సేనండి. నాకు ఆహ్ అస్సలిష్టం ఉండదు. సో, అందుకనేసి కాస్త ఇంతకు ముందంటే ఇంక ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత 12 గానీ, 11 గానీ వెళ్ళేసి ఆహ్, ఈ ఈవినింగు 5 గానీ, 5:30 వరకు, 6 వరకు కూడా నేను ఉంటానండి. ఇబ్బంది ఏమి ఉండదనమాట. ఇంటికొచ్చిన తర్వాతనే వాష్‌రూమ్ కానివ్వచ్చు అలా వెళ్ళేదాన్ని. ఇప్పుడు అట్లా అయితే కుదరదు కదా! మనము అలానే ఉండిపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. సో, అందుకనేసి అందులో కార్తీక మాసము ఇప్పుడు పని ఉన్నా లేకపోయినా ఈ టైంలో నేనైతే ఇంటికొచ్చేసి పొద్దుకే టైం కదండీ! కార్తీక మాసంలో బయట దీపాలు పెట్టుకోవాలి. బయట లైట్ ఏసేయాళ్ళు కూడా ఇంటి దగ్గర పిల్లలు కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకా లైట్ వేసుకోవాలి కాబట్టి ఆ టైంలో మన కుకింగ్ చేసేవాళ్ళు అంటే చెఫ్‌లుంటారు కదండీ! వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారనమాట. ఆ రెస్టారెంట్ అనేది క్లోజ్‌లో ఉంటుంది. ఆ 2 అవర్స్ అయితే ఇంకా మా హస్బెండ్ ఉండడు కాబట్టి నేనైతే ఇంట్లో ఇంకా ఇలా పనులన్నా చేసుకుందాము అనేసి ఇంటికైతే వచ్చానన్నమాట. ఇక్కడ పనులైతే కంప్లీట్ చేసుకోవాలండి. నాకున్న టైంలోనే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 6కు మళ్ళీ వచ్చేస్తారు షెఫ్‌లందరూ. ఇంకా అప్పటినుంచి కూడా లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ టైంకల్లా నేను వెళ్ళిపోవచ్చు కదా! అనేసి ఇంటికొచ్చి టైం ఉన్నంతలో ఎంత పని అవుతే వీలైనంత వరకు పని అయితే చేసుకొని మళ్ళీ వెళ్దాం అనేసి ఇంకా ఇలా ఇంటికైతే వచ్చాను. ఇక్కడ అదే చూస్తున్నాను. ఇక ఫస్ట్ వచ్చేసి పిల్లల బెడ్‌రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. హ్మ్. అది పెద్దగా పని అయితే ఉండదు. మొత్తం పని అయితే చేసుకోవాలి.
మా బెడ్‌రూమ్ ఉన్నంత పని అయితే పట్టదండి అక్కడ. ఆ రూమ్‌లో మేమంతగా యూజ్ చెయ్యం కాబట్టి దుమ్ము గూడా అంత పడదు. కాస్త లోపలికుంటుంది కాబట్టి, సో, ఉన్న టైంలోనే దాన్ని మంచిగా సదిరేద్దాము. ఇంకా బట్టలన్నీ కూడా ఆ రూమ్‌లో పెట్టేస్తే ఎటువంటి అడ్డం ఉండదు కదా అనేసి, మళ్ళా నిదానంగా నా వీలుని చూసుకొని బట్టలనేది ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు కదా అనుకోని ఇంక ఇక్కడైతే బెడ్‌రూమ్ అయితే సర్దుతూ ఉన్నాను. కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. సో, నెక్స్టొచ్చేసి కిచెన్‌లోనే మనకు మా ఇంట్లో మీరు కిచెన్ చూసినట్టయితే నేను బాన పెట్టుకుంటాను కదండీ! దానిపైనే కొన్ని సెల్ఫ్స్ అయితే ఓపెన్‌లాగా పెట్టించుకున్నామండి ఒక కార్నర్‌లో అయితే. అక్కడ గూడా నేను మొక్కలైతే ఇలా మంచిగా అయితే సర్దుకున్నాను. ఇంకా వాటిని కూడా డస్టింగ్ అయితే చేసేసి దాని పక్కనే ఈట్ అనే లెటర్స్‌తో వచ్చింది చూడండి. అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను చాలా ఇయర్స్ బ్యాక్ అంటే స్టార్టింగ్‌లో ఆన్‌లైన్‌లో నేను ఇట్లా వస్తువులు తీసుకోవాలి అని స్టార్టింగ్‌లో స్టార్ట్ చేసినప్పుడు నాకు బాగా నచ్చి నేను అమెజాన్‌లో అయితే తీసుకున్నానండి. ఇది కూడా నేను వేరే వాళ్ళ వీడియోస్‌లలో చూసాను. సో, చూసి వాళ్ళ ఇంట్లో పెట్టుకునుంటే చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకనేసి ఇంకా వాళ్ళు కూడా ఒక యూట్యూబర్సే అన్నమాట. వాళ్ళు చెప్పారు ఇలా అమెజాన్‌లో తీసుకున్నామని. ఇంకా నేను కూడా అమెజాన్‌కి వెళ్ళేసి సెర్చ్ చేస్తే నాకైతే కనిపించింది. కాకపోతే కొంచెం ప్రైజీ అనిపించిందండి. ఇప్పుడు కూడా అంతే ఉందో ఏమో ఒకసారి చెక్ చేయాలి.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలి అనుకుంటే కింద లింక్ అయితే ఇచ్చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా బాగుంది లెటర్స్ అయితే. ఉడాన్ మీద వచ్చింది కదా! అందుకనేసి నాకు మంచి క్లాసీ లుక్ అనిపించి అప్పట్లో చాలా ఇయర్స్ బ్యాక్ అండి. అప్పుడైతే నేను తీసుకున్నాను. సో, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ బెడ్‌రూమ్ కూడా మంచిగా సదిరేశానండి. చాలా బాగా అనిపించింది కదా! ఇప్పుడైతే ఈ రూమ్ అంతా కూడా మంచి ఫ్రెష్‌గా అనిపించింది. ఇంక మార్నింగ్ తెచ్చిన బట్టలన్నీ కూడా ఇంక ఈ రూమ్‌లో పెట్టేసి ఇంక ఈ రూమ్‌కి డోర్ ఏసామనుకోండి ఇంక దుమ్ము పోయే ఛాన్స్ ఉండదు. ఇంక ఈ రూమ్‌లోకి మేమైతే తక్కువ వెళ్తామనమాట. అసలు వెళ్ళము కూడా. ఇంక రోజు నేను ఇంకా హ్మ్, చీపురుతో ఊడ్చడానికి తుడచడానికి మాత్రమే ఈ రూమ్‌లోకైతే వెళ్తాను. అంతకుమించి ఈ రూమ్‌లో అస్సలకి ఏం వెళ్ళమనమాట. సో, ఫైనల్‌గా రూమ్ ఎలా ఉంది అనేది కూడా మీరే చూడండి. సో, ఇక్కడైతే ఇంకా మొత్తం వీడియో అయితే చూసారు కదండీ! మీకెలా అనిపిచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో, ఇంక మా హస్బెండ్ అయితే ఫోను చేశాడు. ఇంకా నేనైతే ఇంక వెళ్ళాలి. ఇంక అందుకనేసి ఫాస్ట్‌గా మొత్తం చిన్న చిన్న పనులు కూడా ఉంటే కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా బయట లైట్స్ కూడా వేసేసానండి. ఇంకా ఈరోజైతే ఇంక దీపారాధన చేసే పని అయితే లేదు కాబట్టి బయట లైట్స్ అయితే వేసేసుకొని, ఇంటి దగ్గర నుంచి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయ్యానండి. సో, ఈ వీడియో ఎలా అనిపిచ్చిందని కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.